హాయ్ ఫ్రెండ్స్, నేను వీరేష్. వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. ఈరోజు మార్కెట్లో నేను చేసిన తప్పును మీతో షేర్ చేస్తాను. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఇమీడియట్లీ రికవరీ అవుతుంది అనుకుని కాల్ ఆప్షన్ బై చేశాను. రిజల్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ట్రెండ్కి విరుద్ధంగా వెళ్తే స్టాప్ లాస్ బుక్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ ఎంట్రీ ఇచ్చాను, సో ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా ఎలా చూసుకోవాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో 57,500 మార్క్ దగ్గరికి రాగానే నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఓపెన్ అవుతే బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడికి 500 దగ్గర రిస్క్ తీసుకొని ఇక్కడ ఒక లాట్ కాల్ ఆప్షన్ బై చేశాను. ప్రస్తుతం లాస్లో ఉంది. సో ఇక్కడ కాల్ ఆప్షన్ ఎందుకు బై చేశానంటే మార్కెట్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 days నుంచి ఇది ఒక ఇక్కడ నుంచే రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది లాస్ట్ 1.5 day. సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనుకొని గెస్ చేసి అందులో ఇక్కడ 57,500 మార్క్ దగ్గర రాగానే ఇమీడియట్లీ ఒక లాట్ కాల్ ఆప్షన్ బై చేశాను. చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతం ట్రేడ్ తీసుకున్న వెంటనే 500 ప్రాఫిట్లోకి వెళ్ళింది. బట్ మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ చేసేసి కొంచెం లాస్ చూపిస్తుంది ప్రస్తుతం. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 57,500 దగ్గర కాసేపు హోల్డ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ బయర్స్ని ట్రాప్ చేస్తున్నట్టుంది. లాస్ పెరిగింది, 600కి వచ్చింది. నిఫ్టీ ఇక్కడ కాస్త రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. సెన్సెక్స్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 77,000 మార్క్ ఉంది. సో దీన్ని సపోర్ట్ తీసుకుందంటే ఇది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటమే ఇస్తుంది. లాస్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం తేడా ఉంది. స్టాప్ లాస్ కొంచెం ట్రైల్ చేసుకున్నాము, ఒక 10 points. ఈ స్టాప్ లాస్ ఇంకొక 10 points పెంచుకున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ 1000కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇది ఇక్కడ నుంచి నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, సెన్సెక్స్ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది కాస్త ఇక్కడ డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ స్లోగా అప్ సైడ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక 10 points ట్రైల్ చేసుకున్నాను. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 57,500 బ్రేక్ డౌన్ ఇచ్చేసి ఇక్కడ కాసేపు హోల్డ్ అయిపోయి ఇక్కడ సెల్లర్స్ని అట్రాక్ట్ చేసి వీళ్ళ లిక్విడిటీని గ్రాప్ చేయడం కోసమని మళ్ళీ స్లోగా అప్పాయికి వెళ్తుంది. సో నిఫ్టీ లాస్ పెరిగింది, మళ్ళీ 800 నుంచి మళ్ళీ 1100కి వచ్చింది. ఇన్కేస్ ఒకవేళ మార్కెట్ మీద న్యూస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం ఇది మార్కెట్ పడిపోయే అవకాశం ఉంటుంది. నిఫ్టీ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది.
సెన్సెక్స్ కూడా సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి నో వరీస్. బ్యాంక్ నిఫ్టీ కాసేపు ఇక్కడ ట్రాప్ చేసినా కూడా స్లోగా పైకి వెళ్తుంది. ప్రస్తుతం లాస్ పెరిగింది, 1300కి వచ్చింది. నిఫ్టీ కూడా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది, అంటే ట్రాప్ అయిపోయాం మనం ఇలా. సెన్సెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది డౌన్ సైడ్ మూమెంటం. లాస్ ఆల్మోస్ట్ 1500 క్రాస్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు ఉంది ఇవాళ. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 10 పాయింట్స్ ట్రైల్ చేసుకుంటూ కూడా పోయింది. సో మార్కెట్ ఫాల్ అవుతుంది. సో ఇక్కడ నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ అప్సైడ్ మూమెంటం ఇస్తుంది. ఇక్కడ అంతా సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ మేబీ ఇక్కడ నుంచి బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేయగానే సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన అందరి బయ్యర్స్ని ఇది గ్రాప్ చేసేసి వాళ్ళ లిక్విడిటీ గ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంటం ఇస్తుండొచ్చు అనుకున్నాను. బట్ ఇది ఇంకా ఫాలో అవుతూనే ఉంది. సో ఓకే, జరుగుతుంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది. సో స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసేసి మూవ్ ఆన్ అయిపోవడమే రేపటి కోసం. ఇవాళ నేను ఎక్కడ మిస్టేక్ చేశానంటే మార్కెట్ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. సో ఇమీడియట్లీ నేను ఇక్కడ నెక్స్ట్ మినిటే ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం నాది మిస్టేక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్లీ ఎస్టర్డే వచ్చేసి ఇక్కడ బయ్యర్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారు. సో ఇది ఎక్కువ హ్యూజ్ మూమెంటం లేదు. సో ఆల్మోస్ట్ ఇది సైడ్ వేస్ లాగానే అయిపోయింది. సో ఇందులో బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉండి ఉంటారు. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసిన తర్వాత ఇది ఆబ్వియస్లీ ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ అయిపోతారు, వీళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వీళ్ళ స్టాప్ లాస్ తినడానికి మార్కెట్ ఇమీడియట్లీ రిట్రేస్మెంట్ ఇవ్వదు. బట్ నేను అది సరిగ్గా గమనించక సడన్లీ అనలైజ్ చేయక ఇక్కడ ఈ 500 మార్క్ చూశాను. 57,500 మార్క్ చూసేసి నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. సో 57,500 మార్క్ ఉంది. బట్ దీనికన్నా ముఖ్యమైన విషయం నేను ఇక్కడ మర్చిపోయాను. ఇక్కడ ఈ సెల్లర్స్ ఈ హ్యూజ్ గ్యాప్ డౌన్ వల్ల ఈ సెల్లర్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళ స్టాప్ లాస్ ఎక్కువైనా దీనిపైనే ఉంటుంది. సో మార్కెట్ వీళ్ళని గ్రాప్ చేయడం కోసం అని చెప్పి మార్కెట్ ఇక్కడ నుంచి 57,500 నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇంత మూమెంటం అంటే ఆల్మోస్ట్ ఒక 600 మూమెంటం ఇమీడియట్లీ ఇవ్వదు. సో ఈ లాజిక్ మిస్ అయ్యాను. బట్ ఇక్కడ ఈ 57,500 సపోర్ట్ చూసుకొని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ఎంట్రీ ఇచ్చాను. సో ఇది మిస్టేక్ నాది. సో నెక్స్ట్ టైం మనము ఇన్ కేస్ ఇలా సిచ్యువేషన్ మనకు ఫేస్ అవుతే మాత్రము కాసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ ట్రేడ్ తీసుకోకుండా సో ఎస్టర్డే మార్కెట్ ఎలా ఉంది, ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, సో ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, ఎవరి స్టాప్ లాస్ హిట్ అవ్వబోతుంది గమనించి సో ఇక్కడ కాసేపు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.